ఇక్కడేం చేస్తున్నావు? రూమ్ దాటి రావద్దని చెప్పానా? డాక్టర్, సూటిగా అడుగుతున్నాను, మన పెళ్ళెప్పుడు? అడిగి చెప్తాను. ఎవరిని? మా శ్రీవారిని, మా పిల్లల్ని. ఓ, మీకు పెళ్ళైపోయిందా? అయితే నన్ను పెళ్లి చేసుకోరన్నమాట. మరి ఇంతకాలం నన్ను ఎందుకు ఉంచారు? కేవలం విరిగిపోయిన కాళ్ళు చేతులు బాగు చేయడానికి ఇన్ని ఎక్స్రేలు, ఈ బోన్ మ్యారో టెస్ట్లు, ఈ పొటాషియం టెస్ట్లు, యూరిక్ యాసిడ్ టెస్ట్లు, అది ఇది ఇవన్నీ ఎందుకు? ఎలాగో పెళ్లి చేసుకోనన్నారు, మరి ఇంకా నన్ను ఎందుకు ఉంచారు? ఇవన్నీ ఏమిటి? ఎలా చెప్పాలో తెలియడం లేదు. సూటిగా చెప్పండి. యాక్సిడెంట్లో తగిలిన గాయం గురించి నాకు బాధ లేదు. అది చాలా వరకు నయమైపోయింది. మరి అన్ని యాక్సిడెంట్ కేసులకి కొన్ని రొటీన్ టెస్టులు చేస్తాం. అలాగే నీకు చేశాం. స్ప్లీన్ చాలా ఎన్లార్జ్ అయింది. బ్లడ్ టెస్ట్ చేశాం. దాంట్లోనే మొదట మేము డిటెక్ట్ చేశాం. బోన్ మ్యారో టెస్ట్, యూరిక్ యాసిడ్ టెస్ట్, తర్వాత కాల్షియం టెస్ట్, పొటాషియం టెస్ట్ అన్నీ చేశాం. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అని అప్పుడే కన్ఫర్మ్ అయింది. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అంటే ఏమిటి? క్యాన్సర్ ఇన్ బోన్ మ్యారో, లింఫ్ నోడ్స్ అండ్ స్ప్లీన్. నువ్వు ఇన్నాళ్ళు బ్రతుకుండడమే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? అడ్వాన్స్డ్. ఇంకా ఎన్ని రోజులు నీ శరీరం తట్టుకుంటుందో నేను చెప్పలేను. ఇంట్లో చెప్పే వచ్చావా? చావడానికి పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు. అమ్మా, ఆకలేస్తుందమ్మా. నాకు తెలుసమ్మా, డాక్టర్ గారు చెప్పారు. అన్నం పెడతావా? ఏమైంది బాబు? ఒంట్లో బాగలేదా? డాక్టర్ని పిలవనా? నిద్ర పట్టలేదు. కాఫీ తాగుతారా? మీకు ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలనిపించిందా? నాకు అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక అమ్మాయి వచ్చి నువ్వు 4 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్తే తట్టుకోలేకపోయాను తెలుసా. అది అమ్మని చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నాకు అర్థమైంది ఎక్కడికి వెళ్ళాలని. ఒంటరిగా ఎక్కడికైనా. నన్ను దాటి వెళ్ళమని చెప్పండి చూద్దాం. ప్రభా, అడ్డులే. నన్ను తన వెంట తీసుకువెళ్ళమని చెప్పండి.
లేదా తనని వెళ్ళొద్దని చెప్పండి. ప్రభా ప్లీజ్. ఎలాగండి? వాణ్ణి ఈ పరిస్థితిలో ఒంటరిగా పంపించి నేను ఇక్కడ ఎలా ఉండగలను? అందుకే అక్కడ కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తానని ప్రామిస్ చేశాడు కదా. అయినా వాడు ఎలా ఉన్నాడో ఏమిటో తెలియక నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? నేను ఉండలేను. బాబును పంపలేనండి. ప్రభా అమ్మా, నన్ను చూడు. నీకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడు చావబోతున్నాడు. నీ బాధ నాకు అర్థమైంది, కానీ నా బాధను కూడా కొంచెం నువ్వు అర్థం చేసుకో అమ్మా. నేను ఇక్కడే ఉంటే రోజు రోజు చేస్తానమ్మా. నా వల్ల మీరు పడే బాధను చూస్తూ కుళ్ళి కుళ్ళి చేస్తానమ్మా. నాకు అలా చావడం ఇష్టం లేదు. ప్రశాంతంగా చావాలని కోరుకుంటున్నాను. అది తప్ప అయితే పంపించమ్మా, ధైర్యంగా పంపించు. వెంటనే ఐసి ఏమ్మా అవునారా? ఉన్నారు. నాన్నమ్మ, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించావా? ఏమిటే నీకేమన్నా పిచ్చా? ప్రేమించావా? గట్టిగా రాకే, పరుగు పోతుంది. కాదు, ప్రేమించి ఏదైనా అయిందనుకో దేవదాసులు అయిపోతారా? నోరు మూసుకో. లేదు నాన్నమ్మ, నిన్న ఒక అతన్ని చూశాను. ప్రేమలో ఫట్ అనుకుంటాను. పాపం గడ్డం పెంచుకుని నీలాగా శాలువా కప్పుకుని చుక్కలు లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడు. నువ్వెప్పుడైనా అలా పాడావా? చి పోవే. నిజంగానే పాడాడు నాన్నమ్మ. నమ్మవా? నేను ఆ పాట పాడి చూపించినా? ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాల. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి, డాక్టర్ శర్మ గారు అమ్మాయి. అన్నమా, దేవదాస్. ఎవరు? అదే గడ్డము సాలువా చుక్కలు వస్తున్నాడు. గీత, ఏంటి ఉమ్మునున్నావు? నిన్న నాన్నమ్మ దగ్గర నుంచి మంచి డోస్. ఎందుకని? ఆ దేవదాస్ లేడు, వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు. నేరుగా వచ్చి టక్కున బుగ్గను ముద్దెట్టేసిపోయాడు. నిజంగా నే పాడుండాల్సిందే. నానమ్మ ముందు ముద్దెట్టుకున్నాడు అంతే. ఇహ ముసలామ మొదలెట్టింది చూడు. వాడెవడు నీకెలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం, అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందనమాట అంటూ చెడా మడా తిట్టేసింది, ప్రాణం తీసేసింది. అంతా ఆ దేవదాస్ వల్లే. మళ్ళీ కనిపించని. చూడు చూడు. ఇప్పుడు చూడు తమాషా. I love you.